హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం, చూడబోయే అంశం ఏంటంటే, 6 అంకణాల్లో లో బడ్జెట్లో చాలా డిగ్నిఫైడ్గా కట్టించుకుంటున్నటువంటి ఈ పక్క మిద్దింటి యొక్క నిర్మాణం, దాని యొక్క స్లాబ్ ఎట్లా పోస్తారు, కాంకర పోసి దానికి స్లాబ్ కమ్మి కట్టి కాంక్రీట్ ఎలా పోస్తారు అనేది మనం వీడియో చూపించబోతున్నాం. మీరు కొత్త వాళ్ళు కనుకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, చూద్దాం రండి. చూడండి, ఎడదాకా అయితే ఎక్కగలిగాం. మేస్త్రి గారు చుట్టూరా అదేంది అది అట్టగాడ చుట్టూరా అది అట్ట కడుతున్నారు మీరు. ఇప్పుడు కట్టేది అంత ఎత్తు బెల్ట్ వస్తుందా? బోనా అంటే స్లాబే అంత లావన్ వస్తుందా? స్లాబ్ రాదు, ఓ సందులోకి వెళ్ళిపోద్దా? దాన్ని ఏమంటారు, బెల్టా? బియ్యం అంటారు. బియ్యం బియ్యం అయితే పోస్తున్నారు. ఇది స్లాబ్ సెంటరింగ్. దీనికి వచ్చి బెల్ట్ కూడా పోయారండి చుట్టూరా. అందుకని చూడండి, బెల్ట్ కోసం గ్యాప్ కూడా వదిలింది. నాకు ఇక్కడ వీడియో తీసేదానికి ఛాన్స్ లేదండి, అందుచేత ఇక్కడి నుంచే తీసి చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు దాన్ని ఏమంటారు, బియ్యం కదా, చుట్టూరా బెల్ట్ కదా మేస్త్రా. చుట్టూరా బెల్ట్ కూడా ఇదిగో ఇట్లాగే పెట్టేశారు. నేను అంతా అక్కడికి ఎక్కే వీలు లేక నేను ఇంతవరకే తీస్తున్నాను. మా 6 అంకణాలకు వచ్చేసి వరండాకు కూడా కదా, 6 అంకణాలు కదా, ఎత్తుగా అనిపిస్తుంది. దాన్ని క్రాంక్ అంటారు. ఇక్కడ కమ్మి ఎత్తు అనిపిస్తుంది. ఇది అటు కూడా అది క్రాంక్ అంటారండి. కొంచెం చివరన కొంచెం ఎత్తుగా ఉంటే లేచినట్టుగా ఎత్తుకుంటే క్లాసికల్ బీమ్లా. ఈ క్లాసికల్ బీమ్స్ అంటారు వీటిని, చుట్టూరా అనమాట. అంటే పట్టు కోసం అనమాట. ఈ బీమ్తో పాటు స్లాబ్, దీని మీద స్లాబ్ ఎన్ని అడుగులు వస్తుంది స్లాబ్? 5 అంగుళాల స్లాబు దీని మీద వస్తుందండి. సెంటరింగ్ రేకులు పెట్టి వాటికి టేపులు పూసారు కదా, సిమెంట్ పాలు కింద పోకుండా. సరే, సెంటరింగ్ రేకులకి టేప్ పూసేసి, ఎందుకంటే మనం స్లాబ్ వేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ కంకర సిమెంట్ ఇసుక ఉండే ఆ సిమెంట్ పాలు కింద కారిపోతాయి. కింద కారిపోయి బలం తగ్గిపోకుండా ఉండేదానికి ఆ యొక్క సెంటరింగ్ వాటికైతే ఆ రేకులకు వచ్చి టేప్ పూసారు. టేప్ అతికిచ్చేస్తారు చూసారా. దాని మీద ఇది వేసారు. 5 అంగుళాల స్లాబ్ వస్తుంది. కమ్మి కట్టేస్తారు. కమ్మి ఎన్ని ఎంఎం మేస్త్రి ఇదే? మేస్త్రి గారు, కమ్మి ఎంత ఎంఎం? పైన కట్టుండే కమ్మి 8 ఎంఎం. 10, కొన్ని చోట్ల 10 వస్తుంది, కొన్ని చోట్ల 8. పైన 8 అండి. బేలు అంటే ఏది? ఇది చుట్టూరా బెల్ట్కా? దీనికి వచ్చి 12. 10 ఎంఎం వాడారు. తర్వాత 8, 10 చుట్టూరా. దీనికి వచ్చి 12, బెల్ట్కి వచ్చేసి 12 ఎంఎం. అదండి. మరి బెల్ట్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, బెల్ట్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. బలం కోసం మన స్లాబ్ మట్టాల మీద బెల్ట్ వచ్చేస్తుంది. బెల్ట్ మీద వచ్చేసి ఒకేసారి మనకు గోడ మీదే, అంటే గోడ మీద చూసారు, గోడ ఉంది కదా, గోడ మీద బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. బెల్ట్ ఎంత అడుగెత్తు మేస్త్రే? 1 అడుగు ఎత్తా బెల్ట్? ఈ బెల్ట్ అడుగులావా? 1 అడుగు అండి బెల్ట్. బెల్ట్ మీద నుంచి 5 అంగుళాలు స్లాబ్. ఓకే, అయితే వైబ్రేటర్ పెట్టేసలేదు. చూసారా, అదే వైబ్రేటర్. ఎందుకంటే వీళ్ళు పోసినటువంటి సిమెంటు, ఇసుక, కంకర మిశ్రమాన్ని ఆ పైప్ మాదిరిగా ఉంది చూసారా, ఒక మోటార్ ఉంది దానికి. వైబ్రేటింగ్ సాఫ్ట్ ఉంటుంది దాంట్లో వైబ్రేటింగ్ రాడ్ లాగా ఉంటుంది. గడగడగడని వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయ్యి ఒక రకమైన వణుకు పుట్టిస్తుంది. ఆ వణుకు వల్ల ఒక రకమైన వణుకు పుట్టిస్తుంది. దానివల్ల ఆ వైబ్రేషన్ ముందు అంచుల మీద పోస్తున్నారండి. ఎందుకు పోస్తున్నారంటే ఇది
ఈ చుట్టూరా ఇది ఉందా, ఇది పిల్లర్, ఇది ఉంది కదా, బీమ్ ఉంది కదా, చుట్టూరా బెల్ట్ బీము, దానికి పోపిస్తున్నాడు ముందు మేస్త్రి. వాళ్ళు పోయంగానే, కంకర పోయంగానే వైబ్రేటర్ పెట్టి కూరుతున్నాడు. చూసారా, అదే కాంక్రీట్. అదో ఆ డకార్ బొచ్చులో వచ్చింది చూసారా, ఎట్లా పోస్తుందో చూసారా, అట్లా పోస్తుంది. అట్లా పోసిన దాన్ని ఒక ఆయన బయలుదేరి ఉండి తాపీతో లాగేస్తారు. చూడండి, కాంక్రీట్ పోసేసారు, చూడండి ఎట్టుందో. కాంక్రీట్ పోసేసి కూలోళ్ళు అయితే వెళ్ళిపోయారు. శుభ్రంగా పైన అలికేశారు. ఇప్పుడు ఆ ఇసుక పోసున్నారు పైన. ఏం చేయబోతున్నారంటే, ఇసుకతో పైన కట్టలు కడతారు. ఇసుక ఎక్కువగా వేసి, సిమెంట్ తక్కువగా వేసి, సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ వేసి కట్టలు అయితే కడతారండి. మేస్త్రి అయితే కట్టలు కడుతున్నాడు. చుట్టూరు అట్లాగే మధ్యలో గదులు గదులుగా ఏర్పాటు చేయాలన్నమాట. 6 గదులుగా చేయాలి. అది ఆరిపోయిన తర్వాత ఆ గదులలో ఏంటంటే మనకు వాటర్ స్టోర్ అవుతుంది అనమాట. వాటర్ స్టోర్ అయినప్పుడు మనకు వారం రోజులు క్యూరింగ్ చేస్తే మనం పోసిన వాటర్ దాదాపు 1.5 అవర్ దాకా ఉంటుంది. బాగా నీళ్లు బాగా లాక్కుంటుంది అనమాట ఆ స్లాబ్. చూసారా ఫ్రెండ్స్, ఇంతే కదా గురువుగారు. స్లాబ్ అయితే అయిపోయింది. నేను ఇంతకంటే ఎత్తు ఎక్కలేనండి, ఇంతవరకు ఎక్కాను. మేస్త్రి చూసి కట్టలు కడుతున్నాడు దీని మీద. 6 అంకణాలు కదా, 6 అంకణాలకు 6 గదులుగా ఇసుక ఎక్కువగా వేసి, ఉరామారిగ్గా ఇసుక ఎక్కువగా వేసి, సిమెంట్ తక్కువ వేసి కట్టలు అయితే నిర్మిస్తారు. ఎందుకంటే ఉజ్జాయింపు అంటే 10 డకార్లు ఇసుకే 1 డకార్ సిమెంట్ కలుపుకొని కట్టలు, ప్రతి అంకణానికి ఒక గది కదా మేస్త్రి. 6 అంకణాలంటే 6 గదులు నిర్మించాల. 6 గదులుగా కట్టలు కట్టుకోవాలండి. కట్టలు కట్టుకొని ఆరిపోయిన తర్వాత అప్పుడు రోజు మనం నీటిని కానీ నింపితే ఆ కట్టల్లో బాగా క్యూరింగ్ అవుద్ది. మన స్లాబ్ కావాల్సినంత నీటిని తీసుకుంటుంది క్యూరింగ్ అయ్యేదానికి. అప్పుడు బాగా పటిష్టంగా బాగుంటుంది. ఆరిపోయిన తర్వాత స్లాబ్ వేటలు వారకుండా గట్టిగా ఉంటుంది. ఎంత క్యూరింగ్ చేస్తే అంత మంచిది. అంతే కదా గురువుగారు. జోడు చూసారా, స్లాబ్ అయితే వేసేసారు. నిన్న కాంక్రీట్ పోసేసారు. అక్కడ వచ్చేసి ఇటుక రాళ్ళు కొడతా ఉన్నాడు ఒక ఆయన. అదేంటంటే మెట్ల నిర్మాణం కోసం రౌండ్ మెట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ మెట్ల వీడియో మళ్ళా చేస్తాను. ప్రస్తుతానికైతే దీనికి కూడా మిశ్ర చుట్టూరా పెట్టాలి. దీనికి కూడా కట్ట కూడా కట్టాలి కదా. చూసారా, ఇక్కడ నుంచి ఇంకొంచెం హైట్కి కూడా ఎక్కానండి. చూడండి, ఇంకొంచెం హైట్కి కూడా లేసాను. ఇక్కడ నిచ్చిన మీద అయితే నాకు చాలా డిస్కంఫర్ట్గా ఉందండి, అన్కంఫర్టబుల్గా ఉంది. అందుచేత నేను ఎక్కువగా పైకి ఎక్కి చూపించలేకపోతున్నాను. నేనే మన మేస్త్రి గారు. చూడండి, 10 డకార్ల ఇసుక్కు 1 డకార, 10 డకార్లకు 1 కదా, 1 డకార్ సిమెంట్ కలుపుకొని మరీ అంత గట్టిగా లేకుండా, ఎందుకంటే రేపు డిస్లొకేట్ చేసి తొలగించేటప్పుడు ఈజీగా ఉండాలన్నమాట. మనం తాపీతో తీసినా లేదా కాలుతో తన్నినా అంతే కదా, కాలుతో చెరిపేసినా చిరిగిపోయేటట్టు ఉండాలండి. చూసారు ఫ్రెండ్స్, నీళ్ళైతే షింక్ చేస్తున్నాడు, క్యూరింగ్ చేస్తున్నాడు మనోడు మురళీకృష్ణారెడ్డి. 17 గళ్ళు అయితే కట్టారండి. చూడండి, 17 గళ్ళు అయితే కట్టారు. ఎందుకంటే వాటర్ స్టాక్ చేసేదానికి కట్టలు కట్టారు. సరే, కాంక్రీట్ కలిపి స్లాబ్ పూసేసిన తర్వాత ఏం చేస్తారంటే అవన్నీ విప్పేశారు. చుట్టూరు కట్టినటువంటి ఈ రన్నర్స్ అన్ని విప్పేశారు. విప్పేసిన తర్వాత రోజు ఏం చేయాలంటే ఒక 15 నుంచి 15 రోజుల దాకా రోజు వాటర్ ద్వారా షింక్ చేయాలి. షింక్ చేయడం అంటే తడపాలన్నమాట. వాటర్తో బాగా దాన్ని క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేయకపోతే బీటలు బారేసి బద్దలుగా పగిలిపోతుందండి స్లాబ్. అందుచేత అది ఎటువంటి స్లాబ్ అయినా కానీ బాగా క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. అట్లా క్యూరింగ్ చేయడానికి ఏం చేయాలి, వాటర్తో తడపడానికి పైన 16 మడులు కట్టారు. చిన్న గదులుగా 16 మడులు దాకా కట్టున్నారు. చూడండి, ఆ మడుల్లో వాటర్ నింపితే మనకు ఆ నింపిన వాటర్ అట్లాగే ఉంటుంది, కిందకు దొల్లిపోకుండా. చుట్టూరా గట్లు కట్టారు. గట్లు కట్టి మడులుగా గదులుగా కట్టారు. అందుచేత ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, లో బడ్జెట్లో 6 అంకణాల్లో మన ఇంటి పక్కన నిర్మిస్తున్నటువంటి చిన్న మిద్దింటికి ఈ స్లాబ్కి కమ్మి కట్టి కాంక్రీట్ ఎలా పోస్తారనేది ఈ వీడియో మీకు వివరంగా చూపించాను. ఈ వీడియో అయితే చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోతో మరో ఇంట్రెస్టింగ్ ఐటెంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్. మీ నాగూరు బాబు.